తమిళనాడులో సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది ఉన్నా అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో హీరో విజయ్ నేతృత్వంలోని తమిళాగ వెట్రి కళగం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి ఎన్నికల్లో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తమ పార్టీ వ్యవస్థాపకుడు సినీ నటుడు విజయ్ను ప్రకటించింది. శుక్రవారం చెన్నైలో జరిగిన పార్టీ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఈ తీర్మానం చేశారు. ఇక అదే విధంగా ఆగస్టు నెలలో భారీ ఎత్తున రాష్ట్ర మహాసభలు నిర్వహించాలని పార్టీ ప్రతిపాదించింది. తమ పార్టీ సిద్ధాంతాన్ని విస్తృతంగా ప్రచారం చేసేందుకు గ్రామాలలో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ తమిళనాడు ఎన్నికల్లో వేర్పాటువాదులతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ విభజన రాజకీయాలు చేస్తుందని మండిపడిన ఆయన బీజేపీ విద్వేష రాజకీయాలు తమిళనాడులో చెల్లవన్నారు. అదేవిధంగా ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంగ్ల భాషపై చేసిన వ్యాఖ్యలు దురుద్దేశపూరితమైనవని, ఆయన వ్యాఖ్యలు తమిళనాడు ద్విభాషా విధానంపై ప్రత్యక్ష దాడి అని విజయ్ అభివర్ణించారు.